వెల్కమ్ టు వరలక్ష్మి హెర్బల్స్ అండి. ఈరోజు మన వరలక్ష్మి హెర్బల్ హెన్నా పౌడర్ యూజ్ చేసుకొని మహేందీ మిక్చర్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చెప్తానండి. మనం బయట కొనే కోన్తోని చాలా కెమికల్ ఎఫెక్ట్ ఉంటుంది కనుక మన హెర్బల్ హెన్నా పౌడర్ యూజ్ చేసుకొని మనం మహేందీని ఎలా మిక్స్ చేసుకోవాలో చెప్తాను. అందుకోసం నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్ యూజ్ చేస్తున్నానండి. క్వాంటిటీ మీ ఇష్టం, ఇంత అంత అని ఏం లేదు, మీకు ఎంత కావాలో అంత యూజ్ చేసుకోవచ్చు. నేను 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి హెన్నా పౌడర్ని. దీనిలోనికి షుగర్ యాడ్ చేసుకోవాలి. మనది ప్యూర్ హెన్నా పౌడర్ అండి, కెమికల్ లేకుండా ఉంది, కెమికల్ ఫ్రీ హెన్నా పౌడర్ కనుక దీంతోనే నేను మహేందీ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎంత ప్యూరో. ఇంత కొంచెం షుగర్ యాడ్ చేశాను, అంటే 1 స్పూన్ షుగరు. 3 టేబుల్ స్పూను హెన్నా పౌడర్ అయితే దానికి నేను 1 స్పూన్ షుగర్ యాడ్ చేశాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేయాలండి. లెమను అండ్ ఆయిల్. ఇప్పుడు లెమన్ తీసుకుందాము. లెమన్ యూజ్ చేయడం ద్వారా మనము ఎన్ని రోజులైనా మన మహేందీ అనేది పాడవకుండా ఉంటుంది. పర్మనెంట్గా స్టోర్ ఉండడానికి లెమన్ యూజ్ చేస్తాము. నేను ఒక హాఫ్ పీస్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. లెమన్ స్క్వీజ్ చేసేసుకోవాలి. స్క్వీజింగ్ కంప్లీట్ అయిపోయాక మిక్స్ చేసుకోవాలండి. తర్వాత లిటిల్ బిట్ ఆయిల్ అండి. ఇది ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ ఆర్ మనము ఏ ఆయిల్ అయినా లిటిల్ బిట్ 1 స్పూన్ అంతే యాడ్ చేసేసి మిక్స్ చేయాలి. తర్వాత దానికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుందామండి. లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మనం ఎంతైతే హెన్నా మిక్చర్ తీసుకున్నామో దానికి సరిపడినంత వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోండి. లంప్స్ ఉండకుండా మంచిగా టోటల్గా మిక్స్ చేసుకోవాలి. మనం ఒకసారి ఇలా కలిపి పెట్టేసుకుంటే అది ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చండి. 1 డే మనం ఇట్లా ప్రిపేర్ చేసిన తర్వాత 1 డే రెస్ట్ పెట్టేసుకొని ఆ తర్వాత కోన్ రెడీ చేసి అందులో ఫిల్ చేసుకొని మనం డిజైన్ వేసుకోవచ్చు. 1 డే మాత్రం మనం రెస్ట్ పెట్టేసేయాలి. కలిపి పేస్ట్ అంతా మంచిగా కలిపేసుకొని 24 అవర్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత కోన్లోనికి ఫిల్ చేసుకోవాలండి. ఇలా ఫిల్ చేసుకున్న మిక్చర్ మనకు దాదాపుగా 6 మంత్స్ దాకా కూడా పాడవదండి, బాగుంటుంది. లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఏంటంటే బయట కొనుక్కునే కోన్ల వల్ల చేతులలో ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయండి. మనం పెట్టుకున్నప్పుడు అవి కెమికల్ కోన్స్ కనుక చేతులకి ఇన్ఫెక్షన్ అవుతుంది. సో అలా ఉండకుండా ఉండడానికే మన హెన్నా పౌడర్ న్యాచురల్ కనుక దాన్నే యూజ్ చేస్తున్నాను. ఇలా కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత 24 అవర్స్ రెస్ట్ పెట్టేసుకోవాలి.